హాయ్ అండి. వెల్కమ్ టు సహా టైల్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఇదొచ్చేసి మా డే 2 ట్రిప్ అండి. ఫస్ట్ డే వచ్చేసి మేము కామాఖ్య టెంపుల్ చూసుకొని మేఘాలయ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాము. సో, టోటల్ మా జర్నీ టైమ్ వచ్చేసి 5 అవర్స్ చూపిస్తుండింది. మేము ఇక్కడ నుంచి కార్ రెంట్‌కి తీసుకున్నాం. ఫస్ట్ అయితే మేము ముందు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూటీ రెంట్‌కి తీసుకుందాం అనుకున్నాం. బట్ డ్యూ టు వెదర్ కండిషన్స్ అండ్ మిగిలిన హోటల్ రూమ్స్ కూడా చెక్ ఇన్, చెక్ ఔట్ టైమ్స్ ప్రాబ్లమ్ అయ్యేలాగా అనిపించింది. అందుకోసం అని చెప్పి కార్ ఇక్కడ నుంచే గౌహతి నుంచే తీసుకున్నాం కార్ రెంటల్‌కి. డైరెక్ట్ 6 డేస్‌కి మేము రెంటల్‌కి మాట్లాడుకున్నాం అనమాట. అండ్ మధ్యలో మనకి షిల్లాంగ్ తగులుతుంది. మేమైతే రెంటల్‌కి తీసుకున్నాం. బట్ మీరు కావాలనుకుంటే బస్‌లో కూడా వెళ్ళొచ్చు. గౌహతి నుంచి షిల్లాంగ్ రీచ్ అయ్యి, షిల్లాంగ్ నుంచి చిరపుంజి రీచ్ అవ్వాలన్నమాట. కావాలనుకుంటే ఫస్ట్ షిల్లాంగ్ చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఫస్ట్ చిరపుంజి వెళ్ళిపోయి రిటర్న్‌లో షిల్లాంగ్ చూసుకోవాలనుకున్నాము. ఆఫ్టర్ 2.5 అవర్స్ మేము షిల్లాంగ్ అయితే రీచ్ అయ్యాము. సో, షిల్లాంగ్ ఎంటర్ అవుతూనే మాకు ఉమాయం లేక్ ఒకటి కనిపించింది. సో, ఇక్కడ ఇది చూసుకొని వెళ్దాము. ఎటు మనకి వర్షం చూపిస్తుంది. ఇప్పుడు చిరపుంజి వెళ్ళిన రూమ్‌కి తీసుకొని వెళ్ళేసరికి మాకు టైం అయిపోతుంది. సో, అట్‌లీస్ట్ ఈ యొక్క ప్లేస్ కవర్ చేసుకుందామని ఇక్కడ ఆగామన్నమాట. సో, లొకేషన్, సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా నేచర్ లవర్ ఉంటే గనుక. సో, ఒకసారి మేము అక్కడ ఆగి చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాం. మీకు కూడా ఒకసారి ఆ లొకేషన్ అంతా చూపిస్తాను. జనరల్‌గా ఇంతకుముందు కోవిడ్ అప్పుడు వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఆపేశారంట. ఇప్పుడైతే అన్నీ స్టార్ట్ అయినాయి. మేము వాటర్ యాక్టివిటీస్ సైడ్‌కి వెళ్ళలేదు కానీ, బట్ ఇట్లా ఉమాయం లేక్ దగ్గరికి ఎంట్రన్స్ ఉందన్నమాట. పార్కింగ్‌కి అవంతా తీసుకొని మనకు పంపిస్తున్నారు లోపలికి. సో, ఇదన్నమాట లేక్. జస్ట్ మనం కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు అంతే. వాటర్ యాక్టివిటీస్ కాకోకుండా. కానీ లేక్ అయితే చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉండింది. చాలా బాగుండింది. మాలాగే చిరపుంజి అటు పైకి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ కార్స్ కొంచెం సేపు ఆపేసి రిలాక్స్ అవుతున్నారనమాట. టోటల్ 5 అవర్స్ జర్నీ కదా! సో, మధ్యలో స్టాప్ లాగా పెట్టుకుంటున్నారు. సో, మేమైతే కొంచెం సేపు రిలాక్స్ అయ్యామనమాట ఇక్కడ. అండ్ ఫోటోస్ అంతా తీసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయ్యాము. సో, లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. అండ్ మధ్య మధ్యలో కొన్ని షిప్స్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి. వాటర్ యాక్టివిటీస్ అంతా ఫ్రంట్ సైడ్ ఉండింది. బట్ మేము బ్యాక్ సైడ్ ఆఫ్ ద రివర్ ఉన్నాం. అంటే సిటీ ఎంట్రన్స్‌లో ఉన్నాము. సో, జూమ్ చేస్తే మీకిలా ఉంటుంది వీడియోలో అంతా. లేక్ అయితే చాలా బాగుండింది. అండ్ నెక్స్ట్ వెంటనే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఆఫ్టర్ మళ్ళీ 2.5 అవర్స్ తర్వాత మేము చిరపుంజికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవుతూనే మాకు వర్షంతో వెల్కమ్ చెప్పిందనమాట నేచర్. సో, ఇక్కడ వచ్చేసి మేము అబ్జర్వ్ చేసిందేంటంటే 5, 6 కంతా టోటల్లీ మబ్బు పట్టేస్తదనమాట. మనకి 9:00 ఎలా ఉంటదో, 9, 11:00 ఎలా ఉంటదో అలా ఉంటదనమాట వెదర్. సో, మీరేదున్నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు వెళ్లి చూసుకొని అండ్ ఈవినింగ్‌కి రీచ్ అయ్యి ఈవినింగ్ నుంచి రెస్ట్ తీసుకోవడానికి ఉంటే ఈ ప్లేసెస్‌లో ఏదైనా బాగుంటుందనమాట. సో, మేము ముందుగా గెస్ చేసినట్టే రెయిన్స్ ఉన్నాయని కార్ తీసుకున్నాం. అట్లానే సేవ్ అయిందనమాట. మా బడ్జెట్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. బట్ మేము కంఫర్టబుల్‌గా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో, నెక్స్ట్ డే 3 అయితే డబుల్ డెక్కర్ బ్రిడ్జ్‌కి స్టార్ట్ అయ్యామనమాట. దానికి వెళ్ళాల్సిన రూట్ అనమాట ఇదంతా ఘాట్ రోడ్. సో, ముందు రోజైతే మేము ఎస్టిమేషన్‌గా 3కి రీచ్ అయ్యాము. బట్ మా హోమ్ స్టే ఆప్షన్ అనేది ఫెయిల్ అయింది. సో, మేము మళ్ళీ రూమ్ వెతుక్కొని రూమ్ షిఫ్ట్ అయ్యి అండ్ తర్వాత మాకు మిగిలిన టైం వచ్చేసి 1 అవరే అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 5, 6 కంతా ఫుల్ చీకటి అయిపోతదనమాట. మనకి 10, 11 అరౌండ్ ఉన్న టైంకి. సో, మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదంతా వచ్చేసి డబుల్ డెక్కర్ బ్రిడ్జెస్ ఫుల్ ట్రెక్కింగ్ రూట్ అనమాట. చాలా ట్రెక్ చేయాలి. అండ్ మనకి ఇట్లాంటివి 2 టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ వస్తాయి మనం మెయిన్ స్పాట్‌కి వెళ్ళడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్టెప్స్ ఉంటాయి. కొంచెం నడిచే డిస్టెన్స్ ఉంటది. టోటల్‌గా మనకి 5 అవర్స్ పడుతుందనమాట ఈ ప్లేస్ చూడ్డానికి. అండ్ మధ్య మధ్యలో కొంచెం ఎక్కువ సేపు రెస్ట్ తీసుకునే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 6 అవర్స్ వరకు పడుతుంది. అండ్ అక్కడ మీరు ఎంతసేపు ఉంటారు అనేది మీ ఇష్టం లొకేషన్ దగ్గర. సో, అంత కష్టపడి ఎళ్ళినందుకు అట్‌లీస్ట్ 1 అవర్ అన్నా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మేమైతే హాఫ్ అన్ అవరే ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఎంతసేపు పడుతుందో అనే దాంతో భయంతో అలా ఉన్నామనమాట. సో, రూట్ అంతా మనకి ఇట్లా ఉంటుందనమాట. చాలా బాగా ట్రెక్ చేయొచ్చనమాట. నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ట్రెక్కింగ్‌కి. నేను నా లైఫ్‌లో ఎప్పుడూ ఇంత ట్రెక్కింగ్ అనేది చేయలేదు. ఆహ్, చాలా ఎక్స్‌పీరియన్స్ బావుండింది. అట్ ద సేమ్ టైమ్ చాలా పెయిన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైమ్ అంతసేపు నడిచినందుకు. సో, మీకు చూస్తే లొకేషన్స్ అయితే చాలా బావున్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేసైతే వెళ్ళకండి. నేను ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను. ఇంకా చాలా మీకు చూపించాల్సిన లొకేషన్స్ ఉన్నాయి. చాలా భయమైతే ఏసింది నాకు. అందుకే నేను చాలా లేట్‌గా వెళ్ళాను.
అండ్ ముందు రోజు ఏంటంటే లైక్ ఫుల్ చలి చంపేసింది. అందుకనే లైక్ నైట్ అంతా ఫుల్ కప్పుకొని పడుకున్నాం. మార్నింగ్ కూడా అట్లనే ఎక్స్‌పెక్ట్ చేసి లైక్ ఫుల్‌గా డ్రెస్ అయ్యామనమాట. కోట్ అదంతా వేసుకొని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఫుల్ చెమట నా వల్ల అవ్వలేదు. అండ్ చాలా నడిచే డిస్టెన్స్ ఉండింది గదా! మా హస్బెండ్ మటుకు చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్లారు. అండ్ నేను చెప్పినట్టు ఇది సెకండ్ బ్రిడ్జ్ అన్నమాట. సో, లొకేషన్ అంతా ఇలా ఉండింది. సో, ఈ రూట్ అంతా మీరు ఆల్మోస్ట్ వెళ్ళడానికి కొంచెం సేపు మేము ఆపుకుంటూ వెళ్తేనే మాకు 2½ అవర్స్ పట్టింది. మిగిలిన వాళ్ళకి 3 అవర్స్ పైన పట్టొచ్చు వెళ్ళడానికి. సో, చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా లొకేషన్‌కి రీచ్ అయిపోయాము. సో, ఇది చూసిన తర్వాత లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ మీకైతే రూమ్ ఆప్షన్ ఉంటే గనక లైక్ ఇక్కడ కూడా మీకు వెళ్ళే దారిలో కూడా చాలా రూమ్ స్టే అయితే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ తీసుకొని పక్కనే రెయిన్‌బో వాటర్ ఫాల్స్ కూడా ఉంది. దానికి కూడా ఎళ్ళొచ్చు. దీంట్లోనే సగం డిస్టెన్స్‌లో వస్తది. ఇంకా నడచాలి. సో, మాకైతే ఓపిక లేదు. అండ్ చూడడానికి మీకు చూడండి ఎంత బావుండిందో. ఇది డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇంత దూరం నడిచి రాలేక స్టార్టింగ్‌లో లైక్ ఒక 1 అవర్‌లో మనకి సింగిల్ రూట్ బ్రిడ్జ్ వస్తదన్నమాట. దాని దగ్గరికెళ్ళి ఫోటోస్ తీసుకుంటారు. అండ్ ఇంకొంతమందొచ్చేసి దావుకీలో ఒక సింగిల్ రూట్ బ్రిడ్జ్ ఉందన్నమాట ఇట్లనే. అక్కడికి వెళ్లి ఫోటోస్ తీసుకుంటారు. ఇక్కడికి చాలా ఫ్యూ మంది వెళ్తారు. అంటే ట్రెక్కింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఇలానే వెళ్తారు. ఎందుకంటే చాలా దూరం నడచాలి. ఫుడ్ సరిగ్గా ఉండదు. చాలా టైం పడతది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మీకు యాస్ సూన్ యాస్ మార్నింగ్ మీరు రీచ్ అవ్వండి. మేము ఆల్మోస్ట్ 9కి రీచ్ అయితేనే మాకు రిటర్న్ అయ్యేటప్పటికి లైక్ 2 అయిందన్నమాట. సో, మేము వెళ్ళేటప్పటికి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎండ బాగొచ్చింది. అదే మేము ఇంకొంచెం లేట్ ఉండుంటే ఇంకా ఎండలో మా వల్ల అయ్యేది కాదు. సో, ముందే చెప్తున్నాను. అండ్ మీకు ఎక్కడికక్కడ స్టాల్స్ ఉంటాయి. మీకు కూల్ వాటర్ దొరుకుతది. టిఫిన్స్, బ్రేక్‌ఫాస్ట్ లాంటివి చిన్న చిన్నవి దొరుకుతాయి. అంటే ఏంటంటే మ్యాగీ అట్లాంటివి దొరుకుతాయి. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, లొకేషన్ అయితే చాలా లైఫ్‌లో ఖచ్చితంగా ఒకసారి చేయాల్సిన ఎక్స్‌పీరియన్స్ ఇది. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు పాయింట్స్ చెప్తానన్నాను కదా! ఒకటేంటంటే కంఫర్టబుల్ క్లోతింగ్‌లో వెళ్ళండి. మీకు వాకింగ్‌కి ఎక్కువ వీలయ్యేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్ రీచ్ అవ్వండి ఈ ప్లేస్‌కి. మార్నింగ్ 6, 7 నుంచి కూడా అవైలబుల్ ఉంటది. సో, అట్‌లీస్ట్ 7, 8 కంతా రీచ్ అవుతే మీరు మధ్యాహ్నం 12 కంతా బయటుంటారు. సో, దీనికి ఎంటర్ అయ్యేకి ముందు మీకు గైడ్స్ అయితే ఉంటారు. ₹1000 చార్జ్ చేస్తారు. బట్ నాకు తెలిసి గైడ్స్ అయితే అంత నెసెసరీ కాదు. సో, ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. మీకు ఫోటోస్ ఏమన్నా, వీడియోస్ ఏమైనా కావాలంటే తీస్తారు తప్పించి పెద్ద యూజ్ అయితే లేదు. లొకేషన్ చూసుకొని మేము రిటర్న్ రూమ్‌కి వెళ్ళిపోయామన్నమాట. అప్పటికే చాలా కాళ్ళు నొప్పులు. ఇక్కడ రూమ్స్ వచ్చేసి 2000 పర్ డేతో స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకా మేము ఏ లొకేషన్‌కి వెళ్ళాం అండ్ మన ఫైనల్ ట్రిప్ బడ్జెట్ ఎంత అయింది అనేది తెలుసుకోవడానికి